హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఒక అద్భుతమైన ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇవాళ మన హయత్నగర్ టు కుంట్లూరు రూట్కి అయితే రావడం జరిగిందండి. ప్రాపర్టీ వచ్చేసి మంచి లొకేషన్లో ఉందండి. గ్రీన్ సిటీ కాలనీ సార్. సారే దగ్గరుండి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయించాడు అనమాట. ఒకటి కాదండి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పక్క పక్కకే మంచి డైమెన్షన్స్తో మంచి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. సారే కన్స్ట్రక్షన్ చేశారు కదా, మిగతా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ యువర్ గుడ్ నేమ్ సార్? కృష్ణ గౌడ్. ఓకే సార్, అసలు ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మీరు? ఇది 170 స్క్వేర్ యార్డ్స్ అండి. ఈచ్ ప్రాపర్టీ వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్స్. ఓకే, G+1 కదా సార్? G+1 అండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్ని బిహెచ్కే సార్? గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK అండి. ఓకే. అండ్ ఇన్నోవా పార్కింగ్ అండ్ ఒక 10 బైక్స్ పట్టేంత పార్కింగ్ ఉన్నది. సేమ్ డైమెన్షన్ సార్? పక్క 2 బిల్డింగ్ సేమ్ ఉంటాయండి. డైమెన్షన్ ఎంత సార్ మీకు? 26-60. 26-60 చూస్తున్నారు. 26x60 అన్నమాట. సార్ ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్ ఇది? 30 ఫీట్ల రోడ్. 30 ఫీట్లు. ఓకే, చూస్తున్నా అండి. ప్రాపర్టీ ముందు చూస్తే 30 ఫీట్ రోడ్ అన్నమాట. సార్ ఇది మెయిన్ రోడ్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? మెయిన్ రోడ్ నుంచి 500 మీటర్స్. జస్ట్ 500 మీటర్స్. చూస్తున్నాడు, మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ గా పోతే మెయిన్ రోడ్ ఇట్లా వెళ్ళిపోతే స్ట్రైట్ గా వెళ్తే మెయిన్ రోడ్. ఓకే, చూస్తున్నానండి. అన్ని ఆల్రెడీ అయితే అన్ని లేటెస్ట్ కొత్త కన్స్ట్రక్షన్స్ అన్నమాట. కాలనీ కూడా చాలా నీట్గా పొలైట్గా మంచి గ్రీనరీ, పొల్యూషన్కి దూరంగా అయితే ప్రాపర్టీ ఉందండి. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఏంటంటే ఇన్ ఫ్యూచర్ మనకు రోడ్డు పడ్డా కానీ ప్రాపర్టీ డౌన్ కాకుండా మంచి హైట్లో అయితే ప్రాపర్టీస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఒకసారి ఎలివేషన్ అయితే చూడండి. అంటే ఇప్పుడు ట్రెండ్ ఏదైతే నడుస్తుందో ఆ విధంగా బ్యూటిఫుల్ కలర్స్ కానీ, ఈవెన్ విండోస్ కానీ, రైలింగ్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారండి. మనకి పైకి వెళ్ళడానికి ర్యాంప్ తీసుకుంటే కంప్లీట్ గ్రానైట్తో అయితే తీసుకోవడం జరిగింది. గేట్ కూడా చూస్తున్నారు కదా, మనం ఇన్ని ప్రాపర్టీస్ షూట్ చేసాం కదా, ఇది డిఫరెంట్గా ఉందండి ప్రాపర్టీ. ఒకసారి మీరు ఏంటంటే లైవ్లో చూసి ఇంకా బాగా నచ్చుతారు. ప్రజెంట్ అయితే మీకు వీడియో అయితే షూట్ చేసి చూపిస్తున్నాను. సార్ ఇది ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9 ఫీట్స్ అండి. 9 ఫీట్. 4.5 వెహికల్ ఈజీగా పోయి బయటికి రానికి ఈజీ ఉంటుంది. అవును సార్, 9 ఫీట్ అంటే ఇన్నోవా వెళ్ళి రావచ్చు. ఇన్నోవా ఈజీ. చూస్తున్నాను 9 ఫీట్ గేట్ అయితే తీసుకోవడం జరిగింది. ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కదా సార్, దీనికి మున్సిపల్ వాటర్ కూడా ఉందా సార్? మున్సిపల్ వాటర్ వచ్చిందండి. ప్రొవిజన్ కూడా మనకి ఇచ్చేసింది. ఓకే, చూస్తున్నారు కానీ మున్సిపల్ వాటర్ కూడా ఉందంట. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ గానే పార్కింగ్ అయితే ఉందండి. మనకు ఫస్ట్ బోరే కనిపిస్తుంది. ఇది ఎన్ని ఫీట్ బోర్ సార్? ఇది 450. 450 ఫీట్స్ బోర్ అన్నమాట. పక్కకే సంప్ ఉంది సార్. ఎంత కెపాసిటీ? 6,000 లీటర్లు. 6,000 అంటే ఒక ట్యాంకర్ కంటే ఎక్కువనే. ఎక్కువ 6,000 లీటర్. అక్కడ దాకా ఉంటుంది, లోతు ఎక్కువ. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. డెప్త్ 10 ఫీట్స్. ఓకే సార్. అండ్ వెడల్పు 10x10 ఉంటుంది. చూస్తున్నారండి, పార్కింగ్ అయితే చూస్తున్నారు కదా, చాలా మంచి పార్కింగ్ అయితే తీసుకున్నారండి. ప్లస్ ఏంటంటే మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇచ్చింది. చూస్తున్నారండి, G+1 కు మనకు లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. అసలు ప్రాపర్టీ ఏంటంటే ఈ లేటెస్ట్ జనరేషన్ పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. చూడు, మనకు పార్కింగ్లో కూడా పీవీసీతో మంచిగా అయితే ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనం ఏంటంటే కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఒక ఈజీ ఒక 5 to 6, 7 కార్లు కూడా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. సార్ ఇక్కడ ఏంటి సార్, ఇవేంటి? అది స్టోర్ రూమ్ లెక్క పెట్టిన స్టోర్ రూమ్స్. ఓకే, చూస్తున్నానండి, మనకి ఏంటంటే బిల్డింగ్ పెద్దది కావచ్చు, స్టోర్ రూమ్ లాగా కూడా ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది బాత్రూమా సార్? బాత్రూమ్. ఇది ఒక జనరల్ బాత్రూమ్. కామన్ గా డ్రైవర్ వాళ్ళు వస్తారు కదా, చూస్తున్నా కదా, ఏమైనా అవుటర్స్ వచ్చినప్పుడు యూజ్ కావడానికి ఒకటి బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. ప్రాపర్టీ అయితే కంప్లీట్ ప్లానింగ్ తోని, ఇంజనీరింగ్ సలహాలతో అయితే కట్టడం జరిగింది అనమాట. చాలా బాగుంది సార్. ఇది ఏం ఫేసింగ్ సార్? ఇది ఈస్ట్ ఫేసింగ్. చూస్తున్నారు కదా, ఈస్ట్ ఫేసింగ్ అనమాట ప్రాపర్టీ. కింద వచ్చేసి 2 BHK అండి. అంటే ఓనర్ ఉండొచ్చు, లేదంటే రెంట్ కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్స్ కోసమే అని, రెంటర్ కోసం అని కన్స్ట్రక్షన్ చేయలేదు. చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేశారు. మన పెద్ద ఫ్యామిలీ అయితే పైన ఉండొచ్చు, లేదా చిన్న ఫ్యామిలీ అంటే కింద ఉండొచ్చు అనమాట. అంత బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళే ముందు ఏంటంటే ఒకసారి ఈ డోర్స్ గురించి తెలుసుకుందాం. సార్ ఈ డోర్స్ టేకా సార్? మొత్తం ఇండియన్ టేక్ అండి. చూస్తున్నారని కంప్లీట్ ఇండియన్ టేక్, లేటెస్ట్ మంచి డిజైన్స్తో అయితే తీసుకున్నారు. వీటికి యూజ్ చేసిన హ్యాండిల్స్ కూడా చూస్తున్నాయి కదా, కంప్లీట్ బ్రాస్ అయితే తీసుకున్నారండి. చాలా బాగుంది. మనకు 6 ఫీట్స్ ఉంటాయి కదా, 6 ఫీట్ కదా సార్ డోర్స్? 6 ఫీట్. 6 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారు. చుట్టూ మనకి గ్లాస్
6'3" 6.3 అటండి, అందుకని చాలా పెద్దగా ఉన్నాయి డోర్స్. ఫస్ట్ ఎంటర్గానే మనకైతే హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్లో కంప్లీట్ ఏం చేసినట్టే మార్బుల్ తీసుకున్నారు, టైల్స్ తీసుకుంటే మార్బుల్ తీసుకున్నారు, చాలా మంచిగా ఉందండి. మన ఫస్ట్ ఎంటర్గానే టీవీ యూనిట్ అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. దీనిలో మంచి పెద్ద టీవీ అయితే పడుతుంది. అదేవిధంగా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా 4x4 విండో తీసుకున్నారు. దీని కూడా మనకు ఫోటో ఫ్రేమింగ్ ఇచ్చినారండి. అదేవిధంగా మన గ్రిల్స్ ఇచ్చినారు, మెష్ డోర్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే డైనింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట. డైనింగ్ హాల్ అయితే చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఈజీగా ఒక 10 మెంబర్స్ కూర్చొని తినే విధంగా అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బాగుంది. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఒకటి సింక్ కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. చుట్టూ టైల్స్ పెట్టి సింక్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇది 4x4 విండో అండి, ఫోటో ఫ్రేమింగ్తోని యూపీవీసీ విండో తీసుకున్నారు. ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. యూ షేప్ ఓపెన్ కిచెన్ అయితే తీసుకున్నారండి. మనకు ప్లాట్ఫామ్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. కంప్లీట్ కింద చూస్తే మార్బులే యూజ్ చేసినారు. ఎక్కడికి వెళ్ళినా కానీ కంప్లీట్ మార్బులే ఉందండి, ఎక్కడ కాంప్రమైజ్గా ఉండి కట్టినారు. చాలా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఒక విండో తీసుకున్నారు. ఈవెన్ ట్యాప్స్ కూడా రెడీ ఉందండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మనకి ఇక్కడే ఒక పూజా గది కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. పూజా గది డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. చుట్టూ టైల్స్ పెట్టినారు, ప్లస్ ప్లాట్ఫామ్ కూడా మంచి మార్బుల్తోనే తీసుకోవడం జరిగింది. సార్ మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ సార్? ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇంకొక విషయం ఏంటంటే సార్, మేము ఇప్పుడు ఇక్కడికి వైట్ పెయింట్ వేసి పెట్టాం. ఓకే. ఎవరికి కస్టమర్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఎటువంటి పెయింట్ కావాలో ఆ పెయింట్ని వాళ్ళ సెలక్షన్ తోటి పెయింట్ వేస్తాం. పెయింటింగ్ కూడా వేసి ఇస్తాం. పెయింటింగ్ ఇస్తాం. ఇప్పుడు వైట్ పెయింట్ వేసి పెట్టినాం అంతే. వాళ్ళు సెలెక్షన్ చేసుకుని ఇల్లు ఓకే అయిన తర్వాత వాళ్ళకి ఏ పెయింట్ కావాలో ఆ పెయింట్, నచ్చిన పెయింట్, ఇప్పుడు ఏమంటే లేటెస్ట్ మోడల్ కలర్స్ వచ్చినాయి. అవును సార్, రాయల్ ప్లే కానీ అట్లా వాళ్ళకి ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ మేము వేసిస్తాం. అది కూడా ఏషియన్ పెయింట్. ఓకే, చూస్తున్నారు కదండి. పెయింటింగ్స్ మీకు నచ్చినట్టు సార్ వేయించిస్తా అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దాము. సార్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ ఏంటి సార్? 12x12. చాలా స్పేషియస్ అండి, మంచి బెడ్ అయితే పడుతుంది. దీంట్లో కూడా 4x4 విండో తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. అటాచ్డ్ బాత్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఈవెన్ ట్యాప్స్ పెట్టినారు, షవర్ పెట్టినారు, మన గ్రీజర్ పాయింట్ కూడా పెట్టడం జరిగింది. ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ప్లస్ ఇంకేంటంటే దీన్ని యూజ్ చేసిన డోర్స్ కూడా వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు కదా సార్, వాటర్ ప్రూఫింగ్. ప్లస్ ఇంకేంటంటే లాక్ సిస్టమ్ కూడా మీరు ఒకసారి చూడండి. బెడ్రూమ్స్కి స్పెషల్ లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. మన డోర్స్ కూడా లేటెస్ట్గా తీసుకుంటాం. ఇది కూడా యూరో కంపెనీ అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ. మేము ఏ వస్తువు అయినా సరే ఆయన బ్రాండెడ్. కట్కలు వచ్చేసరికి యాంకర్. ఓకే సార్. వైరింగ్ వచ్చేసరికి ఫినోలెక్స్, వీగార్డ్. ఓకే. ఇంకొకటి మేము స్పెషల్ ఏంటంటే మీటర్ నుంచి డైరెక్ట్ 7 kV వైరు. ఓకే. గీజర్లకు, ఏసీలకు, ఫ్రిడ్జ్కు, మిక్సీకి 7 kV వైర్ వేసినాం. ఓకే. మీరు కావాలనుకుంటే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు అందరు ఉన్నారు. ఇక్కడ అంతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్నారు, కాలేజ్ లెక్చర్స్ ఉన్నారు. ఇక్కడ అంతా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు. నన్ను అడిగి నా ఇల్లు కొనేదానికంటే మీరు వచ్చి నా ఇల్లు నచ్చితే పక్క వాళ్ళని అడగండి. వారు మీరు ఇల్లు తీసుకోమంటేనే మీరు వచ్చి నా దగ్గరకు వచ్చి బేరం చేసిన డబ్బులు కట్టండి, లేకుంటే లేదు. ఓకే. సార్ ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నారండి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు మనం ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తాం అని చూస్తుంటారు. సో అంత కాన్ఫిడెంట్గా అవుతున్నాడు సార్. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా నీట్గా అవుతుంది సార్. దీని డైమెన్షన్ ఎంత సార్? ఇది 12x10. 12x10. అది 12x10. ఎందుకంటే చిన్న బెడ్రూమ్ కొంచెం తక్కువ ఉండాలి. ఓకే. 12x10 అన్నమాట. దీంట్లో కూడా మంచి 4x4 విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, నీట్ ఫాల్ సీలింగ్. అదేవిధంగా దీంట్లో కూడా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకున్నారండి. దీంట్లో ఆల్రెడీ వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మంచిగా ఉందండి ప్రాపర్టీ. మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఇదన్నమాట. 2 BHK. దీని ఓనర్ ఉండొచ్చు, అదేవిధంగా రెంట్ పర్పస్ కూడా యూజ్. సార్ ఈ ఏరియాలో ఎంత రెంట్ వస్తుంది సార్ అందాజ మనం రెంట్కి ఇస్తే? రెంట్ ఎంత రావచ్చు ఇప్పుడు? 2 BHK ఇక్కడ 12,000 వస్తుంది. 12,000 చూస్తున్నారా? 12,000 రెంట్ అయితే వస్తుంది మనం ఇన్ కేస్ రెంట్కి ఇస్తే. లేదా మనం నుంచి పైన 3 BHK కూడా అలా కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట.
ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళడానికి కూడా మనకు మంచి స్టెప్స్ అయితే తీసుకున్నారన్నమాట. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్తో తీసుకున్నారు. స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా కూడా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్, ట్యాప్, ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి ఏంటంటే ఇక్కడ పార్కింగ్లో తాండూర్ అయితే తీసుకున్నారండి. ఏంటంటే స్కిడ్ కాకుండా ఉండడానికి, మంచిగా కార్ పెట్టిన కానీ కుంగిపోకుండా స్కిడ్ కాకుండా ఉండడానికి తాండూర్ స్టెప్స్ అయితే తీసుకున్నారు. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. పైకి వెళ్ళడానికి గ్రానైట్తో అయితే స్టెప్స్ తీసుకున్నారు. అదేవిధంగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారండి, చూస్తున్నారు కదా. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ విండోస్ కూడా తీసుకున్నారు చుట్టూ మనకు స్టెప్స్కి వెళ్ళేటప్పుడు. ఈజీగా 2 people అయితే ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చండి. స్టెప్స్ కూడా అంత స్పేషియస్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి ప్రాపర్టీ, లేటెస్ట్గా చాలా బందోబస్తుగా అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం కదా, ఇది బాల్కనీ అన్నమాట. బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకున్నారు. మనకి ఇక్కడ రైలింగ్ తీసుకుంటే టఫ్ అండ్ గ్లాస్ తీసుకున్నారు. స్టీల్ వచ్చేసి రైలింగ్ అయితే తీసుకున్నారు. ఒకసారి చుట్టూ కాలనీ చూడండి, మంచి కాలనీలో ఉందండి ప్రాపర్టీ. మన కాలనీలో ఉంది, ప్లస్ మనకు 30 feet రోడ్ అన్నమాట. జస్ట్ మెయిన్ రోడ్ నుంచి 500 meter డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి ఒకసారి ఈ ఈస్ట్ ఫేసింగ్ అంటే సింహద్వారం వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్. ఇక్కడ వచ్చేసరికి బాల్కనీ అనేది అందరూ 6 feet ఇస్తారు. అవును సార్, కానీ నేను 10.5 feet ఇచ్చిన. అది ఒక రూమ్ లా ఉంది. ఇది ఒక స్పేసెస్, ఎందుకంటే కూర్చొని చల్లగాలికి కూర్చోనికి, మాట్లాడుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ ఏదైనా చెట్లు పెడితే కూడా వాటర్ పోనీకి ఈజీగా ఇక్కడ పెట్టిన. ఓకే, ఇక్కడ మెయిన్ డోర్ ముందుకు రావన్నమాట వాటర్. ఓకే, అంటే నా సొంత మిల్లు ఎలా ఉన్నదో నేను దీన్ని కూడా అట్నే డిజైన్ చేసి కట్టిన. చూస్తున్నా కానీ మా ఓనర్ అయితే ఎలా థింక్ చేస్తాడో, సార్ అలా థింక్ చేసి దీన్ని కన్స్ట్రక్షన్ చేయించాను అనమాట. ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి పీవీసీ అయితే తీసుకోవడం జరిగింది. ప్లస్ సింహద్వారం వచ్చేసి ఇండియన్ టేక్తో అయితే మంచి లేటెస్ట్ డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. చుట్టూ కూడా టైల్స్ పెట్టించినారు, చూస్తున్నారు కదా. టైల్స్ కానీ గోల్డెన్ స్ట్రిప్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళగానే మంచి పెద్ద హాల్ అయితే తీసుకున్నారండి, చూస్తున్నాం కదా. ఇక్కడ మనకు టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. మంచి నీట్ వైట్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ప్లస్ ఇక్కడ మనకు 4x4 యూపీవీసీ విండో తీసుకున్నారు. దీనికి కూడా మంచిగా ఫోటో ఫ్రేమ్ కూడా ఇవ్వడం జరిగిందండి గ్రానైట్తోని. ప్లస్ మనం నెక్స్ట్ డైనింగ్కి వెళ్దాము. వెళ్ళే ముందు ఇక్కడ ఒక ఆర్చ్ అయితే తీసుకున్నారు, చూస్తున్నారు కదా. మనం వుడ్ వర్క్ కూడా అవసరం లేకుండా ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి. ఫస్ట్ ఎంటర్గానే ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ డైనింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా స్పేషియస్గా పెద్దగా ఉంది. ప్రతి రూమ్లో మార్బులే తీసుకున్నారండి, ఎక్కడ టైల్స్ యూజ్ చేయలేదు. చాలా మంచిగా యూజ్ చేసినారు. పైన చూస్తే నీట్ ఫాల్ సీలింగ్, మనకు పెయింటింగ్స్ కూడా చేంజ్ చేయించుకునే ఆప్షన్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం. కిచెన్ వచ్చేసి ఎల్ షేప్ ప్లాట్ఫామ్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక మంచి విండో తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి పూజా గది కూడా చూద్దామండి. పూజా గది చూస్తున్నారు కదా, పూజా గది కూడా చాలా స్పేషియస్గా మంచిగా అయితే తీసుకున్నారండి. దీనికి యూజ్ చేసిన డోర్స్ కూడా చూస్తే మంచి లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి పూజా గది కూడా. నెక్స్ట్ మనం ఏంటంటే మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగిందండి, చూస్తున్నాం కదా. ఇదైతే వెస్టర్న్ అయితే తీసుకున్నారు. చాలా మంచిగా ఉందండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. చాలా స్పేషియస్గా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మార్బుల్, మంచి పెద్ద పెద్ద విండోస్, నీట్ ఫాల్ సీలింగ్, బీరువా ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. ఇంకోటి వచ్చేసి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట. బాత్రూంలో కూడా సార్ వాష్ ఓకే సింక్ కూడా ఇచ్చినారు. సింక్ ఇచ్చాము. ఇదంతా లేటెస్ట్ మోడల్ ఇది. ఓకే, ఇది కంపెనీ కూడా జాగ్వార్ యూజ్ చేసినారు. అంత లేటెస్ట్ మోడల్ చూస్తున్నారు కదా, కంపెనీ కూడా జాగ్వార్ యూజ్ చేసినారండి, మంచిది ఇచ్చినారు. వెస్టర్న్ కూడా దీంట్లో వెస్టర్న్ తీసుకున్నారు. మనకు చూస్తే గ్రీజర్ పాయింట్ కూడా ఇచ్చినారు. చాలా మంచిగా తీసుకున్నారండి. ప్రాపర్టీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. ఈ పైన వచ్చేసి 3 BHK అన్నమాట. చూస్తున్నా డోర్స్ కూడా చాలా మంచివి, లాక్ సిస్టము చాలా మంచిగా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా నీట్గా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి విండో, అదేవిధంగా ఒకటి బాత్రూమ్ అయితే తీసుకున్నారండి. ట్యాప్స్ ఎవ్రీథింగ్ అన్ని పెట్టున్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ అని చెప్పేసి ఎక్కువ కాంప్రమైజ్ అలా ఏం చేయలేదు. చాలా మంచిగా ఎవ్రీథింగ్ అన్నీ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ చూద్దామండి. గెస్ట్ బెడ్రూమ్ చూస్తే మనకు ఐడియా వచ్చేసేస్తుంది అంతా. నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా మంచిగా ఉందండి. దీంట్లో కూడా మార్బుల్, మనకు బీరువా ప్రొవిజన్,
నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ప్లస్ ఇక్కడ మనకు 4x4 విండో, వెంటిలేషన్ ప్రాబ్లం ఎక్కడ లేకుండా అయితే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారనమాట. ఒకసారి అన్ని చూసాం కదా, ఒకసారి టెర్రస్ మీదకి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకొని దీని ప్రైస్ అయితే మీకు రివీల్ చేస్తామండి. అప్పుడు మీరు చూడండి. సేమ్ ప్రాపర్టీస్ మనకు 2 అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు బ్రదర్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇద్దరు కలిసి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళకు మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు అనమాట. పైకి వెళ్ళడానికి కూడా ఇక్కడ కూడా మనకి ఏంటంటే 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. దీన్ని కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాము. టెర్రస్ మీద కూడా కంప్లీట్ మనకి ఏంటంటే ఫ్లోరింగ్ ఉందండి. ఫ్లోరింగ్ అయితే చేపించినారు, చూస్తున్నారు కదా, ఇటు ఫ్లోరింగ్ ఉంది. మంచిగా 2 ట్యాంక్స్ కూడా రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ కదా, ట్యాంక్స్ కూడా పెట్టినారండి. ఒకసారి చుట్టూ కాలనీ చూస్తే మీరే చెప్తారు ఎంత మంచి లొకేషన్లో ఉన్నాం ఏంటి అని. సార్ ఇక్కడ నియర్ బై స్కూల్స్ ఉన్నాయా సార్? ఓకే, స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్ అయితే అవైలబుల్. ఇంకొక విషయం ఏంటంటే సార్, అందరు బిల్డర్లు ఏం చేస్తారంటే పైన 2 ట్యాంకులు పెట్టి ఒకే పైప్ తోటి వాటర్ కిందికి తీసుకుపోతారు. అవును సార్. తీసుకుపోయి అక్కడ ఏం చేస్తారంటే 2 నల్లలు పెడతారు. అవును. మేము అట్లా కాదు, ఏ ట్యాంకీకి ఆ ట్యాంక్కి పైప్ లైన్ కిందికి ఉంది, సపరేట్ ట్యాంక్స్ సపరేట్ ఉన్నాయి. ఓకే. అండ్ బోర్ వాటర్కి సపరేట్ ఉంది, అండ్ మంజీరా వాటర్, మున్సిపల్ వాటర్కి సపరేట్ ట్యాంక్ ఉంది అనమాట. మనకు అక్కడ నల్లలు కూడా కింద 2 నల్లలు సపరేట్. మంచి ఇళ్ళ కోటి, ఉప్పు నీళ్ళ కోటి. మీరు చూడండి పైప్ లైన్ 2 పైప్ ఉన్నాయి. మీరు అక్కడ చూడండి, వేరే వాళ్ళ దగ్గర చూడు ఇట్లా ఉండదు అసలు. కింద 2 నల్లలు పెడతాడు, మళ్ళీ మోసం అనమాట అది. మా దగ్గర అట్లా కాదు. మేము చూసిన పైప్ లైన్ కూడా ఆశీర్వాద్ వాడినరండి, మంచి కంపెనీ వాడినారు. ఇక్కడ దగ్గర స్కూల్స్ అంటే లయోలా స్కూల్ ఉంది, జాన్సన్ స్కూల్ ఉంది, భాష్యం స్కూల్ ఉంది, నారాయణ ఐఐటి ఉంది, నారాయణ ఉన్నది. అన్ని 1 kilometer డిస్టెన్స్లో ఉన్నాయి అన్ని బిల్డింగ్స్. బస్సెస్ కూడా ఇక్కడికి వస్తాయి సార్? అన్ని బస్సులు వస్తాయి సార్, ప్రతి ఒక్క సిటీ బస్సుకు సంబంధించి వస్తాయి. స్కూల్ బస్సులు అయితే ఇక కొద్దిసేపు అయితే అన్ని చాలా బిజీ ఉంటుంది ఇక్కడ స్కూల్ బస్సులు. చూస్తారు కదా, ఇంత మంచి ప్రాపర్టీ అండి. రోడ్కు 500 meter డిస్టెన్స్లో ఉంది. జాన్సన్ స్కూల్ అండి, పెద్ద బిల్డింగ్ టవర్ ఉంది కదా, టవర్ బ్యాక్ సైడ్ వచ్చేసి జాన్సన్ స్కూల్. భాష్యం స్కూల్ ఇది కొత్త కన్స్ట్రక్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది దాని పక్కనే ఇంకోటి నారాయణ, మీకు రోడ్ మీద ఉంటుంది. ఇంకో నారాయణ క్యాంపస్ ఇక్కడ ఉంటుంది. సో చూస్తారు కానీ నియర్ బై స్కూల్స్ ప్రాబ్లం లేదు మనకి. ప్లే స్కూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సార్ విజయవాడ హైవే ఎంత దూరం వస్తుంది సార్? విజయవాడ హైవే మీరు గుంటూరు టు హైదరాబాద్ పోతున్నాం 6 kilometers వస్తుంది. ఓకే. మన ఇప్పుడు ఈ బిల్డింగ్ నుంచి బ్యాక్ సైడ్ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ నీకు ముందు పోయిన తర్వాత ఇక్కడ 30 feet ముందు పోయిన తర్వాత అది 60 feet రోడ్ అవుతుంది. ఓకే, అయ్యింది. ఇక్కడ నుంచి అక్కడికి కరెక్ట్ 2.5 kilometers ఉంటుంది. మన బిల్డింగ్ నుంచి విజయవాడ హైవే 2.5 kilometers. ఓకే, సిటీ మొత్తం కలిసిపోయి ఉంది సార్, ఏం లేదు. అదే టవర్స్ హైవే, టవర్స్ ది హైవే. ఇటు నుంచి 1.5 kilometers పోతే ఓఆర్ఆర్ అండి. రండి మీరు చూపిస్తాను ఓఆర్ఆర్ మీకు. ఇది పెద్దంబర్పేట ఎగ్జిట్. ఇక్కడ 2 ఎగ్జిట్లు ఉంటాయి మనకు. ఓకే. ఒకటి పెద్దంబర్పేట ఎగ్జిట్ 1.5 kilometers, అండ్ గౌరెల్లి ఎగ్జిట్ 2 kilometers. ఓకే. ఇప్పుడు హై టెన్షన్ వైర్లు కనిపిస్తున్నాయి కదా సార్? అవును, ఆ గుట్ట కనిపిస్తుంది. ఆ గుట్ట నుంచి అదే నీకు నైట్ వస్తే మొత్తం లైట్లు ఈజీ మంచి బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి. అదే చూస్తున్నాడు, ఓఆర్ కూడా కనిపిస్తుంది. ఓఆర్ఆర్ బోర్డు కనిపిస్తుంది సార్, అదే సార్, అది ఓఆర్ఆర్. ఇక్కడ నుంచి 1.5 kilometers డైరెక్ట్ అంతే ఎగ్జిట్ పెద్దంబర్పేటది. నీకు లెఫ్ట్ సైడ్ పోతే గౌరెల్లి 2 kilometers ఎగ్జిట్ అది. ఓకే, మనకు 2 access అవుతున్నాయి. అటు వరంగల్ హైవేకు, ఇటు విజయవాడ హైవేకు మధ్యలో ఉంది. ఓకే, చూస్తున్నారు కదండి, ప్రాపర్టీ అయితే మంచి లొకేషన్లో ఉంది. అన్నీ తెలుసుకుందాం. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అయితే క్లియర్గా అడిగి తెలుసుకుందాం. సరే సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్ ఇది వచ్చేసి? 170 గజాలండి. డైమెన్షన్స్? ఈ ఈస్ట్ ఫేసు. ఓకే, 170 గజాలు ఈస్ట్ ఫేసు. డైమెన్షన్ వచ్చేసరి 26/60. ఓకే సార్. ఒక లెంత్ ఏరియా మొత్తం వచ్చేసి 3000 సెఫ్ట్. ఓకే, 3000 సేఫ్టీ. కింద డబుల్ బెడ్రూమ్, పైన ట్రిపుల్ బెడ్రూమ్ అండి. ఓకే. ఓకే, చూస్తున్నారు కదా, రేట్ వచ్చేసరికి 1,26,00,000 నెగిషియబుల్ అండి. వచ్చి మీరు చూసి మీకు నచ్చితే, మీకు నచ్చిన పెయింట్, అది కూడా ఏషియన్ పెయింట్, ఏదో మామూలు పెయింట్ వేసుకోవడం కాదు, మీరే రండి, మీరు చూసుకోండి. మీకు అన్ని విధాలు నచ్చితే మీకు నచ్చిన మా పెయింటర్ వస్తాడు, చూపిస్తాడు. మీకు నచ్చిన పెయింట్ చెప్తే మీరు తీసుకొచ్చి మీ ముందే క్లియర్గా ఏషియన్ పెయింట్ వేసిస్తాం. ఓకే సార్, G+1 పర్మిషన్ ఉంది సార్ దీనికి? టోటల్ పర్మిషన్. ఓకే, ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి వస్తుంది. సార్ ఈ ఏరియాలో పర్ యార్డ్ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ 35,000 నుంచి పైన నడుస్తుంది. 35,000 పైన నడుస్తుంది. చూస్తారు కదండి,
చాలా మంచిగా సార్ అయితే డీటెయిల్స్ చెప్తున్నారు. చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి సార్ది. మీరు సార్ నెంబరే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తానండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ ఎవరు లేరనమాట. సార్ ఇంకా నెగోషియబుల్ అని చెప్తున్నారనమాట. 1,26 lakhs అయితే చెప్తున్నారు. అది స్లైస్ నెగోషియబుల్ అని కూడా చెప్తున్నారు. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.